తెచ్చిన తంట. వీరయ్య ఒక పేదవాడు. తనుంటున్న గ్రామంలో తనకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. తన చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో మేనమామ సోమయ్య ఇంట్లోనే పెరిగాడు. సోమయ్యకు ఒక కూతురుంది. ఆమె పేరు పారిజాతం. ఆమెకు వీరయ్య అంటే చాలా ఇష్టం. ఒకరోజు వీరయ్య పారిజాతం ఇలా మాట్లాడుకుంటున్నారు. బావా, మా నాన్న నాకు సంబంధాలు వెతుకుతున్నాడు. అవును, ఆ విషయం నాకు తెలుసు. మీ ఆస్తికి నీ అందానికి తగిన కురవాడు దొరకలేదని మావయ్య నాతో కూడా చెప్పాడు. ఓ అవునా, మరి నువ్వే వెతక్కపోయావా మంచి వరుణ్ణి? మా నాన్నకు సాయం చేసేవాడు అవుతావు కదా. నేను చిన్నప్పటి నుండి మీ ఇంట్లోనే పెరిగాను. ఈ ఊరు దాటి ఎక్కడికైనా వెళ్ళానా చెప్పు. నాకు ఈ ఊళ్ళో నువ్వు మావయ్య తప్ప వేరే ఎవరు తెలుసు? నీకు తగిన సంబంధం నేను తేగలనా? బావా, నువ్వు సరదాగా నన్ను ఏడిపించడానికి అంటున్నావో లేక నిజంగా అంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పారిజాతం? నేను నిజమే చెబుతున్నాను. నాకు ఎక్కువ మందితో పరిచయాలు లేవు కాబట్టి నీకు తగిన వారిని చూడలేను అంటున్నాను. ఒకవేళ గనక నీకు పరిచయాలే ఉండుంటే నాకు ఇష్టం లేని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా నన్నిచ్చేతంతో పెళ్లి చేస్తావా? అబ్బాయిని చూడకుండా ఇష్టం లేదు అని ఎలా చెప్తావు? ఏమో, వచ్చేవాడు నీకు నచ్చొచ్చేమో. బావా, నీ సరదాలకి చాలా ఆపు. మా నాన్నకి ఇంకా ఎవ్వరు నచ్చలేదు కాబట్టి సరిపోయింది. ఎవరైనా నచ్చినవాడు దొరికాడో వెంటనే తీసుకొచ్చి నా మెళ్ళో తాళి కట్టించేస్తాడు. అప్పుడు నేను నీ మెళ్ళో ఉరుతాడు కడతాను. అంత కోపం ఎందుకు మడతలా? చూస్తూ చూస్తూ నా బంగారాన్ని ఇంకెవడో చేతిలో పెట్టనిస్తానా? మా నాన్న ఎవరినైనా తీసుకొస్తే అప్పుడేం చేస్తావేంటి? వాడి దగ్గరికి వెళ్ళి ఓ 5 నిమిషాలు కూర్చుని 4 మాటలు మాట్లాడతాను. దెబ్బకి వాడు ఊరు వదిలి పారిపోతాడు. అవునా? ఊరొదిలి పారిపోయేంతలా ఏం చెబుతా వాడితో? నిజం చెప్తాను. నా మరదలు ఒక పెద్ద గయ్యాలి. దాంతో నువ్వు వేగలేవు. దానికి గనక నీ మీద కోపం వచ్చింది అంటే ఏ అర్ధరాత్రి సమయంలోనో నువ్వు నిద్రిస్తూ ఉండగా నీ పేక మీద కాలేసి తొక్కి చంపేస్తుంది అని చెప్తాను. ఆ మాటతో అలిగి పారిజాతం బొంగమూతి పెట్టుకుంది. ఏంటి, ఇదంతా కోపమే? సరదాగా నన్నులే పారు. సరదా కాదు, నిజంగా చెప్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పి మన పెళ్లి ఖాయం చెయ్యకపోతే నువ్వు నిద్రపోతున్నప్పుడు నిజంగానే నీ పీక మీద కాలేసి తొక్కి చంపేస్తాను. అమ్మ తల్లి, నువ్వు అంత పనిచేసినా చేస్తావు. పొలానికి వెళ్ళిన మావయ్య సాయంత్రం ఇంటికి రాగానే ఆయనతో మన విషయం మాట్లాడతాను. ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది. కాస్త తినడానికి ఏమైనా పెడతావా? ఇంత మంచి వార్త చెప్పాక ఎందుకు పెట్టను? నీకు ఇష్టమైన కోడిగుడ్డు అట్టు వేసి మరీ పెడతాను. లోపలికి రా అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లారు. సాయంత్రం పొలం నుండి సోమయ్య ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి బయట ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ, అమ్మ తల్లి పారిజాతం, కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మా, దాహంగా ఉంది. పారిజాతం మంచినీళ్లు తీసుకుని వస్తూ ఉండగా ఆమె చేతుల్లో ఉన్న చెంబు తీసుకుని వీరయ్య సోమయ్య దగ్గరకొచ్చాడు. అదేమిటిరా నువ్వు తెచ్చావు? నా చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళింది? లోపల ఉంది మావయ్య అంటూ మంచినీళ్ల చెంబు సోమయ్యకిచ్చాడు. సోమయ్య మంచినీళ్లు తాగి చెంబు చేతిలో పట్టుకుని, ఏంట్రా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా? అవును మామయ్య, అదేమిటంటే పారిజాతం అంటే నాకు చాలా ఇష్టం. తనను నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడెక్కడో బయట సంబంధాలు వెతుకుతున్నావు. అలా చేస్తే పారిజాతం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కదా. అదే నాకిచ్చి చేస్తే ఇద్దరూ నీ కళ్ళ ముందే ఉంటాం. పారుకు కూడా నేనంటే చాలా ఇష్టం మావయ్య. ఎరా, తల్లిదండ్రి లేనివాడివని నిన్ను చేరదీసి ఇంత వాణి చేస్తే అమాయకురాలైన నా కూతుర్ని వల్ల వేసుకుని నా ఆస్తి మీదే కన్నేసి మా ఇద్దరిని పిచ్చివాళ్ళని చేసావు కదరా. ఎంత ధైర్యంరా నీకు? అయినా నా కూతురికి నిన్ను ఇచ్చి ఎలా చేస్తాననుకున్నావురా? అని సోమయ్య ఏదో చెబుతూ ఉండగా అతని మాటలకు అడ్డుపడుతూ పారిజాతం ఇలా అంది. నాన్న, బావ నన్నిష్టపడ్డాడు, మన ఆస్తిని కాదు. ముందుగా నేనే బావని ప్రేమించాను, తరువాతే తను నన్నిష్టపడ్డాడు. మావయ్య, చనిపోయిన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు నీ ఆస్తి మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నాకు పారు ఉంటే చాలు. సరే, అయితే నా ఆస్తి నీకు అక్కర్లేదు. నీకా ఏ దిక్కు లేదు.
మరి నా కూతుర్ని ఎలా పోషిస్తావురా? ఆ మాటకు వీరయ్య దగ్గర సమాధానం లేదు. తలదించుకుని మౌనంగా నిల్చున్నాడు. చూసావా, మీ వయసు ప్రేమించడం వరకే ఆలోచిస్తుంది. నా అనుభవం పెళ్లి తర్వాత పోషించడం ఎలా అని ఆలోచిస్తుంది. నా కూతురు మాట నేను ఎప్పుడూ కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనను. కాకపోతే ఒక షరతు, నువ్వు కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించి తీసుకురా. అప్పుడు నీ కాళ్ళు కడిగి నా కూతురిని నా ఆస్తిని మొత్తం నీ చేతిలో పెడతాను. అప్పటి వరకు నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నాడు సోమయ్య. వీరయ్య పారు వైపు చూశాడు. తను ఏడుస్తూ నిల్చుంది. ఏడవకు పారు, నీ కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను. 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. అని చెప్పి కట్టుబట్టలతో వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాన్నా, మనకు 10 ఎకరాల పొలముంది. ఉన్నది నేనొక్కదాన్నే. ఇంకా ఎందుకు నాన్నా మీకు డబ్బు మీద ఆశ? డబ్బు మీద ఆశ కాదు తల్లి, నీ మీద ప్రేమ. వాడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా తెలుసుకోవడానికి నేను ఈ పని చేశాను. నీ మీద ప్రేమ నిజమైతే ఖచ్చితంగా 1,00,000తో తిరిగి వస్తాడు. అప్పుడు సంతోషంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఒకవేళ వాడు సంపాదించకపోతే వాడు అసమర్థుడు. అటువంటి వాడితో నువ్వు సుఖంగా ఉండలేవు. కొన్నాళ్ళు ఓపిక పట్టు. నువ్వు ప్రేమించిన వాడు ఇటువంటి వాడు నీకే అర్థమవుతుంది. అన్నాడు సోమయ్య. పారు చేసేది లేక మౌనంగా ఉండిపోయింది. వీరయ్య బయలుదేరి ఒక నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పూటకోళ్ల ముసలమ్మ ఇల్లు కనిపించింది. అప్పటికే అర్ధరాత్రైంది. అతనికి బాగా ఆకలిగా ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళి నిద్రలేపి వీరయ్య ఇలా అడిగాడు. అవ్వా, నాకు బాగా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏమైనా ఉందా? ఇంత అర్ధరాత్రిలో భోజనం ఎందుకుంటుంది నాయనా? గిన్నెలు కూడా కడిగి పెట్టేశాను. ఏదైనా పర్వాలేదవ్వా, బాగా ఆకలిగా ఉంది. సరే అయితే, ఇంట్లో కొన్ని కోడిగుడ్లున్నాయి. వాటితో అట్టు వేసి పెట్టమంటావా నాయనా? అవ్వ ఆ మాట అనగానే వీరయ్యకు ముందు రోజు మధ్యాహ్నం కోడిగుడ్డు అట్టువేసి ప్రేమతో వడ్డించిన పారిజాతం గుర్తుకొచ్చింది. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? నువ్వు తింటాను అంటే కోడిగుడ్డు అట్టు వేసి పెడతాను. సరే, అలాగే కానివ్వు. అవ్వ అట్లేసిచ్చింది. వీరయ్య అవి తిని ఆ పూటకి అక్కడే పడుకున్నాడు. ఉదయాన్నే లేచి బయలుదేరుతూ అవ్వతో ఇలా అన్నాడు. అవ్వా, నాకు చాలా పని ఉంది. నేను పెద్ద లక్ష్యంతో ఈ ఊరు వచ్చాను. నా లక్ష్యం నెరవేరాలని ఆశీర్వదించు. రాత్రి నేను తినడానికి ఎంత ఇమ్మంటావో చెప్పు. 4 గుడ్లతో నీకు అట్లు వేసి పెట్టాను. 4 రూపాయలు ఇవ్వు నాన్నా, చాలు. వీరయ్య తన జేబులు వెతికాడు. జేబులో ఒక 100 రూపాయల నోటు మాత్రమే ఉంది. అతని దగ్గర ఇక ఏ మాత్రం చిల్లర కూడా లేదు. అవ్వా, ఈ 100 తీసుకుని నాకు మిగతా చిల్లర ఇవ్వు. 100 రూపాయలకి నా దగ్గర చిల్లరెందుకుంటుంది నాయనా? అయినా నువ్వేదో సమస్యలో ఉన్నట్టున్నావు. ముందు వెళ్ళి నీ పని చూసుకో. తిరిగొచ్చేటప్పుడు మర్చిపోకుండా నా డబ్బులు నాకిచ్చి వెళ్ళు అని ముసలమ్మ చెప్పింది. వీరయ్య ముసలామకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. వీరయ్య ఎంతో కష్టపడి కొద్ది సమయంలోనే అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాడు. ఆనందంగా తిరిగి తన ఊరు బయలుదేరాడు. ఇంతలో అతనికి పూటకోళ్ల అవ్వ గుర్తుకొచ్చింది. వెతుక్కుంటూ వచ్చి ఆమె ఇల్లు చేరుకున్నాడు. అవ్వా, నన్ను గుర్తుపట్టావా? కొన్ని నెలల క్రితం ఓ అర్ధరాత్రి సమయంలో మీ ఇంటికి వచ్చాను. ప్రతిరోజు ఎంతోమంది వచ్చి భోంచేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళందర్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా నాయనా. అవ్వా, నేను నీకు 4 రూపాయలు బాకీ ఉన్నాను. ఆ రోజు భోజనం అయిపోయిందని కోడిగుడ్లతో అట్టు వేసి పెట్టావు నువ్వు. ఎప్పుడైనా గుర్తుకు వచ్చానా? ఓహో,
నా అప్పు తీర్చడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా? రా నాయనా, భోంచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే లేచి బయలుదేరదువు గాని అని అవ్వ వీరయ్యకు భోజనం వడ్డించింది. వీరయ్య తన మరదలకిష్టమైన మొక్కజొన్న కంకులు తీసుకువెళ్తున్నాడు. అవ్వ అందులో నుండి ఒకటి తీసుకుని తిన్నది. వీరయ్య తృప్తిగా భోంచేసి తన దగ్గరున్న డబ్బు సంచి మూట విప్పి అందులో నుండి 10 రూపాయలు తీసి అవ్వకిస్తూ అవ్వతో ఇలా అన్నాడు. అవ్వ, నాకు నా పారిజాతాన్ని చూడాలని చాలా తొందరగా ఉంది. నేను ఇప్పుడు బయలుదేరితే తెల్లవారేసరికి మా ఊరు మందారపురం చేరుకుంటాను. నా పారు నిద్రలేచేసరికి నేను తన కళ్ళ ముందు ఉంటాను. అందువల్ల నేను ఇక్కడ ఉండలేను. గతంలో నీకు ఇవ్వాల్సిన 4 రూపాయలు ఇప్పుడు భోజనం చేసినందుకు ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో. వీరయ్య సంచి విప్పుతున్నప్పుడు అందులో ఉన్న డబ్బును చూసింది అవ్వ. ముసలిదానికి ఎక్కడలేని ఆశ పుట్టుకొచ్చింది. అప్పుడు వీరయ్యతో ఇలా అంది. నాయనా, అప్పుడు నువ్వు తిన్న గుడ్డు విలువ 4 రూపాయలు. కానీ ఇప్పుడు వాటి విలువ ఎంతో పెరిగింది. ఈ 100 రూపాయలు సరిపోదు నాయనా. సరే, ఎంత ఇవ్వమంటావో చెప్పు, ఇస్తాను. అంతా లెక్క చూస్తే 1,00,000 రూపాయల పైనే వస్తుంది. అంత ఇవ్వక్కర్లేదు. అందులో సగమైనా ఇవ్వు, పర్వాలేదు. ఆ మాటతో వీరయ్య ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఏంటి, 4 గుడ్లు విలువ 1,00,000 రూపాయలా? ఇదెక్కడ చోద్యం ముసల్దానా? నాయనా, ఆ 4 గుడ్లు నువ్వు తినకుండా ఉంటే 4 కోళ్ళయుండేవి. ఆ 4 కోళ్ళు ఎన్ని గుడ్లు పెడతాయి? ఆ గుడ్లు మళ్ళీ ఎన్ని కోళ్ళవుతాయి? ఆ కోళ్ళన్నీ మళ్ళీ గుడ్లు పెడితే ఆ గుడ్లన్నీ మళ్ళీ కోళ్ళైతే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతవుతుందో నువ్వే లెక్క కట్టి చెప్పు. నా దగ్గర ఉన్న డబ్బు చూసి దాన్ని కాజేయాలని నువ్వు ఈ పేచీ పెడుతున్నావు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. నీ పప్పులు నా దగ్గర ఉడకో. ఈ 100 తీసుకో, నేను వెళ్తున్నా అని 100 రూపాయలు అక్కడ పెట్టి వీరయ్య వెళ్ళిపోయాడు. వీరయ్య ఊరు చేరేసరికి తెల్లవారింది. చెప్పినట్టుగానే డబ్బుతో తిరిగొచ్చిన వీరయ్యను చూసి సోమయ్య ఎంతో సంతోషించాడు. పారిజాతం ఆనందానికి హద్దుల్లేవు. నీ ప్రేమను పరీక్షించడానికి ఆ రోజు నీతో అలా అన్నాను. నువ్వు ఎంత సమర్థుడివో నిరూపించుకున్నావు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని సోమయ్య అనడంతో వీరయ్య ఎంతో ఆనందించాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వీరయ్యను బయటికి పిలిచాడు. వీరయ్య అంటే నువ్వే కదా? అవును. నిన్ను న్యాయాధికారి గారు తీసుకురమ్మన్నారు, పద. ఏం జరిగిందో తెలియక కంగారుగా వీరయ్య, పారిజాతం, సోమయ్య కూడా న్యాయాధికారి ఇంటి వద్దకొచ్చాడు. అక్కడ పూటకుళ్ళ అవ్వను చూసిన వీరయ్యకు విషయం మొత్తం అర్థమైంది. జరిగిందంతా పారిజాతానికి వివరంగా చెప్పాడు. వీరయ్య, నువ్వు ఈ అవ్వకు బాకీ ఉన్న విషయం నిజమేనా? నేను తిన్నదానికంటే ఆమెకు ఎక్కువగానే చెల్లించాను. కానీ ఆమె కావాలని తప్పుడు లెక్కలు చెబుతోంది. నేను తప్పుడు లెక్కలు చెప్పలేదు. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ రోజు నువ్వు తినకుండా ఉంటే ఆ గుడ్లు ఎంతో సంపాదించి పెట్టును కదా. నాకు ఆ రోజే నువ్వు డబ్బు చెల్లించుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా. అవ్వ చెప్పిందంతా విన్నాను. ఆమె మాటలు న్యాయంగానే ఉన్నాయి. కాబట్టి ఆవిడ అడిగిన మొత్తం నువ్వు చెల్లించి తీరాలి. లేకపోతే నీకు జైలు శిక్ష తప్పదు. ఆ మాటతో వీరయ్య భయపడ్డాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బాబు, నువ్వు బాధపడకు. ఆ ముసలిది ఎంత అడిగినా సరే ఇచ్చేద్దాం. ఎంత కావాలో చెప్పమాను. నాన్న, మీరాగండి. అయ్యా న్యాయాధికారి గారు, తమరు ఒప్పుకుంటే మా బావ తరపున నేను వాదించొచ్చా? అందుకు న్యాయాధికారి అంగీకరించాడు. మా బావ తెస్తున్న మొక్కజొన్న కంకి అవ్వ తినేసింది. నిజానికి ఆ మొక్కజొన్న విత్తనాలను మా పొలంలో నాటాలనుకున్నాం. అలా చేసుంటే మాకెన్నో లక్షల లాభం వచ్చేది.
కానీ ఆమె వల్ల మేము నష్టపోయాం. అది మాకు తిరిగి ఇవ్వమనండి, మేము ఆమె అడిగిన మొత్తం ఇచ్చేస్తాం అన్నది. న్యాయాధికారి ఆసక్తిగా అవ్వ వైపు చూశాడు. నా ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను, దొంగలు పడే అవకాశం ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి అవ్వ అక్కడి నుండి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పారు తెలివికి న్యాయాధికారి మెచ్చుకుని ఆమె పెళ్లికి ముఖ్య అతిథిగా వచ్చి దంపతులను ఆశీర్వదించాడు. నరసింహాపురం అనే ఒక ఊరిలో ప్రతాప్ అని ఒక యువకుడున్నాడు. అతని తండ్రి రాజయ్య. ఆయన ఒకరోజు తన కొడుకుతో ఇలా అంటున్నాడు. ఒరే ప్రతాప్, ఎప్పుడూ ఇలా ఇంట్లోనే ఉంటే అలారా? ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా. ఏం పని చేయను నాన్నా, కష్టపడి చదువుకున్నాను. నా చదువుకు తగ్గ ఉద్యోగం ఒక్కటే దొరకడం లేదు. సొంతంగా వ్యాపారం పెట్టే డబ్బా మన దగ్గర లేదు. నువ్వేమో లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటావు. ఎంత చదువు చదివి కూలి పనికి పొమ్మంటావా? కూలి పని చేస్తే మాత్రం తప్పేముంది? ఏ పనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. కొత్తగా ఒక బంగారం వజ్రాలు అమ్మే దుకాణం ఈరోజే ప్రారంభం అయింది. అందులో నువ్వేదైనా ప్రయత్నించావా? నాన్న, ఆ దుకాణం ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరం గారిదే. ఆయనకు వివిధ దేశాల్లో ఇటువంటి దుకాణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఉద్యోగం దొరికితే ప్రభుత్వ ఉద్యోగంతో సమానం. అందుకే వారం రోజుల ముందే ప్రయత్నించి చూశాను. కానీ వాళ్ళు, ఇదే నగల దుకాణం, ఎవరైనా పెద్ద మనుషుల సిఫార్సు లేనిదే ఉద్యోగం ఇవ్వము అని చెప్పారు. అందుకని నేను మన నగరానికి పెద్దయిన కోటేశ్వరరావు గారితో సిఫార్సు పత్రం రాయించి పట్టుకెళదాం అని ప్రయత్నించాను. ఆయన మనుషులు నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పని మీద వచ్చావు? ఎవరు పంపించారు అని 100 ప్రశ్నలు వేసి 2 రోజులు తిప్పుకున్నారు. కానీ ఆయనను కలిసే అవకాశం మాత్రం ఇవ్వలేదు. అవకాశం దొరకలేదు అని వదిలేస్తే ఎలా? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి కదా. నాన్న, కోటేశ్వరరావు గారి మనుషులకు నేను తెలుగు పంతుల రాజయ్య గారి కొడుకును అని వివరంగా చెప్పాను. అయినా వాళ్ళు నన్ను లోపలికి పంపలేదు. ఉద్యోగం కోసం సిఫార్సు చేస్తాడని ఆయన వద్దకు వెళ్తే ఆయన్ను కలవడానికి ఎవరిదైనా సిఫార్సు కావాలంటే నేనేం చేయను, ఎక్కడికని పోను. ఇంకోసారి ఇటువైపు రావద్దు, కోటేశ్వరరావు గారిని కలవడం కుదరదు అని గట్టిగా చెప్పారు. ఇంకే మొహం పెట్టుకుని వెళ్ళను నేను. ప్రతాప్ అలా చెప్పడంతో కోటేశ్వరరావు మనుషులు తన కొడుకుని అవమానించారని బాధపడ్డాడు రాజయ్య. అలా కొన్ని రోజులు గడిచాయి. ప్రతాప్కి ఏ పని దొరకలేదు. రోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతాప్ పడుతున్న బాధ రాజయ్యకు అర్థమైంది. ఎలాగైనా తన కొడుక్కి ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన కొడుకు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఒరే అబ్బాయి, నువ్వు జీవితంలో స్థిరపడిపోయే ఓ గొప్ప ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. నువ్వేమీ కంగారు పడకు. ఏంటన్నా నా ఉద్యోగం? ఎవరితో మాట్లాడొచ్చావు? ఎవరిస్తారు నాకు ఉద్యోగం? అంత తొందరెందుకురా? అన్ని విషయాలు వివరంగా చెప్తాను, కానీ కొంత సమయం కావాలి. ఎన్నాళ్ళు ఆగావుగా, ఇంకొన్నాళ్ళు ఆగు, అంతా నీకే అర్థమవుతుంది అని చెప్పి రాజయ్య ఓ జత ఖరీదైన బట్టలు కొని అవి వేసుకుని ఊర్లో కొత్తగా తెరిచిన నగల దుకాణానికి వెళ్ళాడు. నగల దుకాణం మొత్తం తిరిగి చూశాడు. దుకాణంలో పనిచేసేవాళ్లు రాజయ్యను చూసి బాగా డబ్బున్న వ్యక్తి అనుకుని అతన్ని చాలా గౌరవంగా చూశారు. ఆ దుకాణాన్ని చూసుకునే ముఖ్య వ్యక్తి రాజశేఖరం బావమరిదైన నారాయణ రాజయ్య దగ్గరకొచ్చి, అయ్యా నమస్కారం. చూస్తుంటే మీరు చాలా నగలు కొనడానికి వచ్చినట్టున్నారు. ఏం కావాలో చెప్పండి. ఇక్కడ ఉన్నవి మీకు నచ్చకపోతే కొత్తవి చేయిస్తాను అన్నాడు వినయంగా. అవును, చాలా నగలే కావాలి. ఎందుకంటే త్వరలో మా అబ్బాయి పెళ్లి ఉన్నది. మా వాడికి కాబోయే భార్యకు కూడా కొనాలి కదా. మీలాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టిన అదృష్టవంతుడి పేరు తెలుసుకోవచ్చా? మా వాడి పేరు ప్రతాప్. ఉన్నత చదువులు చదివాడు. నా అంత ఎత్తు, మంచి రంగు, గొప్ప అందగాడు మావాడు. అన్నింటికీ మించి చాలా తెలివైనవాడు.
అంత గొప్పవారిని పెళ్లి చేసుకుని ఆ అదృష్టవంతురాలైన అమ్మాయి ఎవరు? అదే మన ఊరి పెద్ద, ఊళ్ళో అందరికన్నా డబ్బు ఉన్నవాడు, ఆ కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక మహాలక్ష్మి. ఆ అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేస్తున్నాం. అయ్యా, తమరు ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అంటూ లోపలికి వెళ్ళాడు. కొంతసేపటికి ఆ దుకాణం యజమానైన రాజశేఖరాన్ని వెంట పెట్టుకుని బయటికొచ్చాడు. అయ్యా నమస్కారం. మీ గురించి మా వాడి చెప్పాడు. కోటేశ్వరరావు గారితో బియ్యం అందుకుంటున్నారు అంటే తమరు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు మా దుకాణానికి రావడం మా అదృష్టం. మీకు మంచి రాయితీ కూడా ఇస్తాను. ఏం కావాలో కొనుక్కోండి. నిజానికి నేను ఇప్పుడు కొనడానికి రాలేదు. ఏ దుకాణంలో బంగారం నాణ్యతగా ఉన్నది, ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నాణ్యత ముఖ్యం కదా, అది చూసిపోదామని వచ్చాను. నాకు మీ వ్యాపార విలువలు బాగా నచ్చాయి. తప్పకుండా ఇక్కడే కొంటాను. ఖచ్చితంగా మీరు మా దుకాణానికే రావాలి. ఆ కోటేశ్వరరావు గారిని కూడా తీసుకురావాలి. అయ్యా, మీరు ఎప్పుడైనా రండి. ఇది మీ దుకాణమే అనుకోండి. మీకు నచ్చినవి పట్టుకు వెళ్ళండి. అలాగే మీరు నాకు చిన్న సాయం చేయాలి. ఒక్కసారి నన్ను ఆ కోటేశ్వరరావు గారితో కల్పించాలి. సరే, రేపో ఎల్లుండో మంచి రోజు చూసుకుని వస్తాను. ఇప్పుడు వెళ్ళి కోటేశ్వరరావుని కలవాలి. పెళ్లిలో భోజనాల గురించి చర్చించాలి. నీ గురించి కూడా మాట్లాడతాను. కలిసే ఏర్పాటు చేస్తాను అని చెప్పి అక్కడి నుండి నేరుగా కోటేశ్వరరావింటికి వెళ్ళాడు. రాజయ్యను లోపలికి వెళ్లకుండా కాపలావాడు ఆపుతూ ఇలా అడిగాడు. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు రాజయ్య. నేను కోటేశ్వరరావు గారిని కలవాలి. ఇప్పుడు అయ్యగారు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు. కలవడం కుదరదు. ఎవరిని లోపలికి అనుమతించవద్దని చెప్పారు. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ గారి స్నేహితుడు రాజయ్య వచ్చాడు, మిమ్మల్ని కలవాలంటున్నాడు అని చెప్పు. అప్పుడు కూడా మీ అయ్యగారు కలవడం కుదరదు అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కాపలావాడు లోపలికి వెళ్లి 2 నిమిషాల తర్వాత తిరిగి బయటకొచ్చాడు. నడుము ఉంచి తల దించి రాజయ్యకు నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. అయ్యా నమస్కారం. మిమ్మల్ని ఆపినందుకు నన్ను క్షమించండి. అయ్యగారు మిమ్మల్ని తక్షణమే లోపలికి తీసుకురమ్మన్నారు. అంటూ ఇంట్లోకి దారి చూపించాడు. లోపల కుర్చీలో కూర్చున్న కోటేశ్వరరావు రాజయ్యను చూసి లేచి నిలబడి, నమస్కారం అండి, కూర్చోండి. మీరు ఆ రాజశేఖర్ గారి స్నేహితులు అంటే మీరు కూడా పెద్ద వ్యాపారవేత్తలై ఉంటారు. మొత్తానికి మీ స్నేహితుడికి చెప్పి అటువంటి దుకాణం మన ఊరికి తీసుకువచ్చి మన ఊరికే మంచి పేరు తెచ్చారు. నిజానికి ఆ రాజశేఖర్ గారిని నేను కూడా కలవాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒక పని పడడం వల్ల కుదరడం లేదు. దానిదేముంది? మీరు కావాలంటే చెప్పండి. మా రాజశేఖరాన్ని వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకుని వస్తాను. మీరు ఎందుకు అక్కడ దాకా రావడం? అంతేలేండి, మీ స్నేహం అటువంటిది. మీరు చెప్తే మీ మిత్రుడు కాదంటాడా? ఇంతకీ నాతో మీకు ఏం పని పడింది? ఏమండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసం వచ్చాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు ప్రతాప్. బాగా చదువుకున్నాడు. అన్ని విషయాల్లోనూ మంచి యోగ్యుడు కూడా. అంతేకాదు, మా మిత్రుడు మన ఊర్లో పెట్టిన బంగారం దుకాణం యొక్క అన్ని బాధ్యతలు మావాడే చూసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దుకాణం మాదే అన్నట్టు. ఇక నేను మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటంటే మీకు ఒక కూతురు ఉంది అని తెలిసింది. ఆమెకు సంబంధాలు వెతుకుతున్నారు అని కూడా తెలిసింది. నేను కూడా మా వాడికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. నా కూతురికి మీ కొడుకే మూడేద్దాం అంటారు. నాకు ఒకరోజు గడువు ఇవ్వండి. నా కూతురుతో కూడా ఒక మాట మాట్లాడి మీకు చెప్తాను అన్నాడు. రాజయ్య ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు నాన్న? నా జీవితాన్ని మార్చేస్తాను అన్నారు. మీరు మారిపోయారు. ఈ బట్టలేంటి? ఏదైనా పెళ్లికి వెళ్ళారా? కాదు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాను. పెళ్లి సంబంధమా? ఎవరికి? నీకే. తా దూరను సందులేదు.
మెడకో డోలు అన్నట్టు ఉన్నది. నాకే చేయడానికి పని లేదు. ఇప్పుడు నాకు పెళ్ళి. ఉద్యోగం లేనివాణ్ణి ఏ పిల్ల చేసుకోదు. ప్రముఖ వ్యక్తి కోటేశ్వరరావు గారి అమ్మాయి. ఆయనతో అన్ని విషయాలు మాట్లాడాను. వాళ్ళ అమ్మాయిని అడిగి చెబుతాను అన్నాడు. నిన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఆయనకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. నానా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంట్లోకి వెళ్ళడానికే అనుమతి దొరకలేదు నాకు. అటువంటిది ఆ ఇంటికి అల్లుడిని చేస్తాను అంటున్నావు. అంతేకాదు, ఎక్కడైతే నీకు ఉద్యోగం దొరకలేదో అక్కడే నువ్వు మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో కూర్చోబెడతాను. నువ్వు రాజశేఖరం దుకాణానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా చెప్పు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో వివరంగా చెప్పాడు. ప్రతాప్ బంగారు దుకాణానికి వెళ్ళాడు. నేను రాజయ్య కొడుకును. నా పేరు ప్రతాప్. అనగానే అతనికి అన్ని మర్యాదలు చేసి అతన్ని నేరుగా రాజశేఖరం దగ్గరకు తీసుకుని వెళ్లారు. రాబాబు, నాన్నగారు అంతా చెప్పారు. ఏం చెప్పారు? మావాడు వస్తాడు, ఏదైనా ఉద్యోగం అడుగుతాడు, ఇవ్వకండి అని చెప్పాడా? ఇదేనండి మా నాన్నతో వచ్చిన తంట. ఉద్యోగం చేస్తాను అంటే నీవు ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన కర్మ ఏంటి అంటారు. పోనీ వ్యాపారం చేస్తాను అంటే ఇప్పుడే నీకు అన్ని బాధ్యతలు ఎందుకు అంటారు. మా నాన్నగారిలాగే మావయ్య గారు కూడాను. ఉన్న ఆస్తిని నా కూతురిని చూసుకో, నువ్వేమీ చేయక్కర్లేదు అంటారు. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా కూర్చోను? అసలు ఈ ఊరిలో బంగారు వజ్రాల దుకాణం పెడతాను అని ఎప్పుడో చెప్పాను. వేళ వింటే కదా, లేకపోతే ఎప్పుడో నా బంగారు దుకాణం తెరిచేసేవాణ్ణి. రాజశేఖర్, నారాయణ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రతాప్ ఇంకో బంగారు దుకాణం ఎక్కడ తెరుస్తాడో అని రాజశేఖరానికి భయం పట్టుకుంది. చూడు బాబు, నువ్వు ఇప్పుడు ఇంకో బంగారు దుకాణం తెరవడం అంత అవసరమా చెప్పు? ఎందుకు నీకే తలనొప్పులన్నీ? చిన్న వయసు, చక్కగా పెళ్లి చేసుకుని ఆనందంగా కొద్ది రోజులు గడుపు. అక్కడే వచ్చిందండి అసలు చిక్కంతా. నాన్న మామయ్య సరే, కానీ వచ్చే భార్య ఎంత నేనంటే ఇష్టం ఉన్నా గాని పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే తనకి నేను లోకువైపోను. బాబు, నా దగ్గర ఒక చక్కటి ఉపాయం ఉంది. నువ్వు కాదనకూడదు మరి. మీ నాన్నగారితో గొడవపడి డబ్బులు తీసుకుని వచ్చి కొత్తగా దుకాణం పెట్టవలసిన అవసరం లేదు. అసలు నువ్వు పెట్టుబడే పెట్టను అవసరం లేదు. చక్కగా నా దుకాణంలో కూర్చో. ఆ లెక్కలో గట్రా చూడు. మన ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో చూడు. వచ్చిన దాంట్లో నీకు కొంత భాగం ఇస్తాను. అప్పుడు మీ నాన్న మావయ్య వాళ్లతో నీకు ఏ గొడవ ఉండదు. అలాగే నీకు ఏదో ఒక పని చేస్తున్నట్టు ఉంటుంది. ఏమంటావ్? నిజానికి నాకు సొంతంగా మరో దుకాణం పెట్టాలని ఉంది. కానీ ఏం చేస్తాం? పెద్దవారు మీరు ఎంతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి ఒప్పేసుకుంటున్నాను. సరే, ఇక నేను వెళ్తాను. రేపటి నుంచి వచ్చి నా బాధ్యతను నేను చూసుకుంటాను అని చెప్పి ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, నిన్న కాక మొన్న దుకాణం తెరిచాము. అప్పుడే మనకు పోటీ వస్తానంటున్నాడు ఇతను. ఏదో మెల్లగా తప్పించుకున్నాలే. మరుసటి రోజు రాజయ్య, రాజశేఖర్ ఇద్దరూ కలిసి కోటేశ్వరరావుని కలవడానికి వెళ్లారు. రండి రండి, మీలాంటి గొప్ప వ్యాపారవేత్త మా ఊర్లో బంగారు దుకాణం తెరవడం నిజంగా మా ఊరు చేసుకున్న అదృష్టం. మీ బంగారు దుకాణాల్లో నాణ్యత చాలా బాగుంటుంది అని బయట చాలా మంచి పేరు ఉంది. ఎలా ఉంది కొత్తగా మీరు తెరిచిన మీ దుకాణం వ్యాపారం? అయ్యా, తమరి దయ వల్ల నా వ్యాపారం అంతా బాగానే ఉంది. దాని గురించి నాకు ఏ బెంగ కలగడం లేదు. ఎందుకంటే దుకాణం చూసుకునేది మా రాజయ్య కొడుకు ప్రతాప్. ఇక దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఏముంది? మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మీరు మా దుకాణానికి ఎప్పుడు వస్తారు? ఇంకా మీ దుకాణం మా దుకాణం ఏముంది? మనది అనండి. ఆయన మాత్రం పరాయి వ్యక్తి కాదు కదా. అనగానే అందరూ నవ్వారు. సరే, ఇక నేను వెళ్తాను. మీకు ఎన్నో ఉంటాయి
అంటూ రాజశేఖరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీరు చెప్పిన విషయం మా అమ్మాయితో మాట్లాడాను. తను కూడా ఒప్పుకుంది. మీ అబ్బాయి లాంటి యోగ్యుడు దొరకడం తను చేసుకున్న అదృష్టం. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? అన్నాడు ఆనందంగా. త్వరలోనే వారిద్దరి పెళ్లి జరిగిపోయింది. అలా ఒక తెలివైన తండ్రి తన కొడుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాడు. తేలుకుట్టిన దొంగ. ఒకప్పుడు శృంగవరం అనే ఊరిలో రామయ్య, రాజయ్య అని ఇద్దరు స్నేహితులుండేవారు. రామయ్యకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పుణ్యక్షేత్రానికి తన భార్యతో సహా వెళుతూ ఉంటాడు. ఇక రాజయ్యకు ఊళ్ళోనే ఒక చిన్న కిరాణా కొట్టుంది. ఒకరోజు రాజయ్య ఇంటికి రామయ్య వచ్చాడు. రాజయ్య, ఈసారి నా పొలంలో పంట చాలా బాగా పండింది. త్వరలోనే కోతలు కోసి ధాన్యం అమ్మాలి. మంచి దళారి ఉంటే చెప్పు, పొలంలోనే అమ్మేద్దాం. ఎప్పట్లానే మన ఊరికి వచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనే శంకరం ఉన్నాడు కదా, అతనికే అమ్ము. మళ్ళీ వేరే వాళ్ళెందుకు? వద్దు, ఆ శంకరం మిగతా వాళ్ళకంటే కూడా డబ్బులు తక్కువ ఇస్తున్నాడు. అందుకే వేరే ఎవరైనా ఉంటే చూడు. ఆ శంకరం అలా డబ్బులు తక్కువ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, మన ఊరు రైతులు అతని దగ్గర ముందుగానే భయానా తీసుకుంటారు కాబట్టి అటువంటి వారికి తక్కువ ఇస్తాడు. నీలాగా భయానా తీసుకోకుండా ఉండే వాళ్ళకి తక్కువ ఏమీ ఉండదు. ఉండు, ఈరోజు వస్తానన్నాడు. ఒకసారి నేను అతనితో మాట్లాడి చూస్తాను. ఇంతలో రాజయ్య భార్య లీలావతి వారి వద్దకొస్తుంది. ఏంటన్నయ్య, ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు? మా వదిన రావద్దని చెప్పిందా ఏంటి? అదేం లేదమ్మా, మీ వదినికి ఆరోగ్యం బాగోలేదు. వైద్యుడి వద్దకు వెళితే విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. నీకు తెలియందేముంది? దానికి నేను, నాకు అది తప్ప మాకు ఎవరున్నారు చెప్పు? మీ పనే బాగుందన్నయ్య. పిల్ల జల్లా లేరు, చీకు చింత కూడా లేదు. మా పరిస్థితి చూడండి. 4 పిల్లలు, వాళ్ళ చదువులు, బట్టలు, తిండి, వీటికే సరిపోతుంది మా ఆయన సంపాదన మొత్తం. తిన్నవాడికి అజీర్తి బాధ, తినని వాడికి ఆకలి బాధ. అయినా రమయ్య, ఇలా పిల్లలు లేరు అని బాధపడే కంటే ఎవరినైనా చూసి దత్తత తీసుకుంటే బాగుండు కదా. హా, దత్తత పిల్లలు మన పిల్లలు అవుతారా చెప్పు? ఇంతలో అక్కడికి శంకరం వచ్చాడు. ఏం రాజయ్య, ఎలా ఉంది ఈ ఏడు మీ ఊరి పంట? రైతులకు గిట్టుబాటు అవుతుందా? ఒక్క మా పొలం తప్ప ఊర్లో వాళ్ళందరి పంట బాగానే పండింది. మీ పొలానికి ఏమైంది? బ్రహ్మాండంగా ఉంటేను. వచ్చే దారిలో చూశాను, పైరు బాగా చిక్కగా ఉంది, కంకులు కూడా బరువుగా ఉన్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువే పండుతుంది. పొలంలో దిష్టి బొమ్మ పెట్టమని ఎప్పుడో చెప్పా నీకు. నువ్వు నా మాట అస్సలు పట్టించుకోవు. ఇప్పుడు చూడు ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. ఏమో, సందర్భం వచ్చింది కాబట్టి మీ పొలం గురించి మాట్లాడాను. లేకపోతే నాకేం పని? అయినా నా ఈ దిష్టి కళ్ళు కావు. మనిషిని ఎదురుగా పెట్టుకుని అలా మాట్లాడతావేంటి నువ్వు? ఆ మాత్రం బుద్ధి లేదు? పరాయి వాళ్ల ముందు నన్ను ఇలా అనడానికి నీకు బుద్ధి లేదా? పోనీలేమ్మా, వాడేదో సరదాకే అన్నాడు. నీకు తెలియదన్నయ్యా, అసలు నా మాట అంటే ఈయనకు లెక్కే లేదు. నేనంటే ప్రేమే లేదు. నువ్వంటే లెక్క లేకపోతే పొలం కొనాలి అనుకున్న నేను నగలెందుకు కొంటాను? ప్రేమ లేకపోతే అప్పు చేసి మరీ నీకు నగలెందుకు చేస్తాను చెప్పు? హా, చేయించావులే పెద్ద. నేను అడిగిన హారం కాకుండా ఓ చిన్న హారం. అయినా దయ్యాల మర్రి చెట్టు దగ్గర పొలం కొంటాను అన్నాడు. నేను అదొద్దు, ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఆ దరిదాపులకు కూడా వెళ్లరు, ఆ పొలంలో నువ్వు సేద్యం ఎలా చేస్తావు అన్నాను. నిన్ను పొలం కొనొద్దనలేదు. ఏదో ఒకటి, డబ్బులు వృధాగా ఖర్చు చేయలేదు కదా. సరే, మీ సంగతి అలా ఉంచండి. ఏమండి రామయ్య గారు, మీ పొలం కూడా చూసి వచ్చాను. మీ పంట నాకే అమ్ముతున్నారు కదా. దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు బాగా తక్కువ ధర ఇస్తున్నావు. ఆ ధర నాకు గిట్టుబాటు అవదు. ఏమండి, ఊళ్ళో వాళ్ళు పంట వేసే ముందు నుండి నా దగ్గర డబ్బులు తీసుకుంటారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం, కూలీల కోసం వాళ్ళకి నేను పెట్టుబడి ఇస్తాను కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం ధర తగ్గించి తీసుకుంటాను. మీ దగ్గర ఎందుకు తీసుకుంటాను చెప్పండి? అంటూ తన జేబులో నుండి కొంత డబ్బు తీసి రామయ్య చేతిలో పెట్టి, ఇదిగోండి, ఈ డబ్బు ఉంచండి. మీ పంట కొయ్యగానే మిగతా డబ్బులు ఇస్తాను. మీ పంట మాత్రం నాకే అమ్ముతున్నారు, ఈ విషయం మర్చిపోకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఉండండి అన్నయ్య, మీకోసం తాగడానికి మజ్జిగ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నేను మా ఆవిడిని తీసుకుని కాశీ వెళ్ళాలి అనుకుంటున్నా. ఈ శంకరం బలవంతంగా నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఈ డబ్బు మాతో పాటు తీసుకుపోతే చాలా ప్రమాదం. పోని ఇంట్లో పెట్టి వెళదామా అంటే దొంగల భయం. అందుకోసం ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. నేను తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను. అమ్మో, ఈ డబ్బు నా ఇంట్లో ఉంటే నా భార్యకు లేనిపోని అవసరాలు పుట్టుకొస్తాయి. నా దగ్గర వద్దు, వేరే ఎవరి దగ్గరైనా పెట్టు. ఈ ఊళ్ళో నీకంటే నాకు నమ్మకస్తులు ఎవరున్నారు? ఎక్కడ పెట్టమంటావు? నువ్వే చెప్పు. రామయ్య అలా అనడంతో రాజయ్య కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఒక పని చేద్దాం. ఈ డబ్బు తీసుకెళ్లి ఆ దెయ్యాల మర్రి చెట్టు త్వరలో పెడదాం. అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. కాబట్టి నీ డబ్బుకు భయం లేదు. ఏమంటావ్? నీ ఆలోచన బానే ఉంది. అలాగే చేద్దాం. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం ఆ చెట్టు దగ్గరికి? ఇప్పుడు వెళ్తే ఎవరైనా చూస్తారు. అందుకని రాత్రికి వెళ్ళి అక్కడ దాచిపెట్టి వచ్చేద్దాం. అని రాజయ్య అనడంతో రామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా రామయ్య రాజయ్య దగ్గరకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ చీకట్లో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి డబ్బును ఒక మూట కట్టి దాన్ని చెట్టు తొర్రలో పెట్టారు. రాజయ్య తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏంటి ఇంత అర్ధరాత్రిలో వస్తున్నావు? ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? ఏదో పని ఉండి వెళ్ళాను లేవే. అదే ఏంటా పని చెప్పు. మగాన్ని ఎన్నో పనులుంటాయి. అన్నీ నీతో చెప్పాలా? అవును, అన్నీ నాకు చెప్పాలి. అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే నోరు మూసుకుని కూర్చోమంటావా నన్ను? నువ్వు అనుమానిస్తున్నట్టు నేనేమి తప్పుడు పని చేయడానికి బయటకు వెళ్ళలేదు. ఒక మంచి పని కోసమే వెళ్ళాను. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని పడుకో. నేనేం నిన్ను అనుమానించట్లేదు. నువ్వే నా దగ్గర ఏదో దాయడానికి ప్రయత్నిస్తున్నావు. మర్యాదగా అదేంటో చెప్తావా, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోమంటావా అని రాజయ్యని లీలావతి బెదిరిస్తుంది. ఇక చేసేదేమీ లేక తన భార్యతో నిజం చెప్పేస్తాడు రాజయ్య. నా స్నేహితుడు రామయ్య రేపు కాశీ వెళ్తున్నాడు. అందుకని అతని దగ్గర ఉన్న డబ్బు దాచడానికి వెళ్ళాం. ఏమిటి, డబ్బు దాచడానికా? ఎక్కడ దాచారు? దెయ్యాల మర్రి చెట్టు త్వరలో. ఆ మర్రి చెట్టు మోజులో పడ్డావేంటయ్యా నువ్వు? మొన్నేమో ఆ పొలం కొంటాను అన్నావు, ఇప్పుడేమో అక్కడికెళ్ళి డబ్బులు దాచాము అంటున్నావు. అక్కడైతే దెయ్యం భయంతో ఎవడో దగ్గరికి వెళ్ళడు. పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది. సరే, వెళ్ళా డబ్బు తీసుకొనిరా. లీలావతి అలా అనేసరికి రాజయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఏమంటున్నావు నువ్వు? ఆ డబ్బులు తేవడం ఏమిటి? ఎలాగో అక్కడ డబ్బులు దాచిన విషయం ఎవ్వరికీ తెలియదు. మీ స్నేహితుడు తిరిగి వచ్చి అడిగితే ఏ దయ్యమో ఆ డబ్బు తీసింది అని చెప్పొచ్చు. వెళ్ళా డబ్బు పట్టుకరా. అంటే వాణ్ణి మోసం చేయమంటావా? మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఆ డబ్బు మాత్రం తీసుకురండి. నీకేమైనా దెయ్యం పట్టింది ఏంటి? వాడి డబ్బులు తెమ్మంటున్నావు? ఇది చాలా మంచి అవకాశం. మొన్న మీరు చేయించలేకపోయిన బంగారు హారాన్ని ఇప్పుడు చేయించొచ్చు. వెళ్ళి డబ్బులు తీసుకొనిరా. నమ్మిన వాడిని మోసం చేయడం నా వల్ల కాదు. నేను ఆ పని చేయలేను. నన్ను బలవంత పెట్టకో. నువ్వు ఆ డబ్బులు తెస్తావా, లేకపోతే నన్ను ఉరేసుకొని చచ్చిపోయి దయ్యాన్నై నిన్ను పీడించుకొని తినమంటావా? ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదేగా. నువ్వు నన్ను దయ్యమను, రాక్షసను, కానీ ఆ డబ్బు తీసుకొని రాకపోతే ఉరిపోసుకొని చచ్చిపోతా అంటూ చీర తీసుకుని మెడకు చుట్టుకుంది. పాపం రాజయ్య భయపడి, ఆగవే తల్లి, నువ్వు అనంత పని చేసేలా ఉన్నావు. ఆ డబ్బు తెచ్చి నేనే చేస్తాను అంటూ ఆ అర్ధరాత్రిలో దయ్యాల మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ డబ్బు మూట తీసుకొని వచ్చాడు. ఆ డబ్బుతో ఆమె ఒక కొత్త బంగారు హారం తయారు చేయించుకుంది. అలా కొన్ని రోజులు గడిచాక రామయ్య తిరిగి ఊరికొచ్చాడు. స్నేహితుణ్ణి కలవడానికి రాజయ్య ఇంటికి వెళ్ళాడు. రాజయ్య, నాతో వస్తావా? వెళ్ళి మనం దాచిన డబ్బు తెచ్చుకుందాము. కంగారు పడుతూ రాజయ్య ఇలా అన్నాడు. ఇప్పుడెందుకు? అది అది ఏమిటంటే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎవరైనా చూస్తే బాగోదు. రాత్రికి వెళదాం. నాకు కొట్టులో పని కూడా ఉంది. సరేలే, నీకు పని ఉంటే నేనే వెళ్ళి తెచ్చేసుకుంటాను.
మళ్ళీ రాత్రిపూట వెళ్ళడం ఎందుకు నిద్ర మానుకుని? అంటూ రామయ్య ఒక్కడే చెట్టు వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ డబ్బు మూట కనిపించలేదు. ఏమైందో అర్థం కాలేదు. వెంటనే తిరిగి రాజయ్య వద్దకు వెళ్లి ఇలా అడిగాడు. రాజయ్య, మనం దాచిన డబ్బు అక్కడ లేదు. ఏమిటి, డబ్బు లేదా? అదేంటి, నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో, నేను నిజంగానే చెబుతున్నాను. అక్కడ డబ్బు లేదు. నేను బాగా చూశాను. మరి ఎవరు తీసుంటారు? కొంపదీసి ఆ చెట్టు మీద దెయ్యాలు ఏమైనా తీసుకుని ఉంటాయా? దెయ్యాలు డబ్బులు తీసుకుని ఏం చేస్తాయి? ఎవరో మనుషులే ఆ డబ్బులు తీశారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనే డబ్బు తీశాననా? బావుంది నీ కథ. పోనీలే అని నీకు సహాయం చేస్తే నన్నే దొంగ అంటున్నావా? నేను రాజయ్యను ఏమాత్రం అనుమానించలేదు. నువ్వు తీసావా అని అడగలేదు. కానీ అతను కంగారు పడుతున్నాడు. అంటే ఇతనే నా డబ్బు కాజేసి నాకు అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు ఇతనితో గొడవ పెట్టుకుని ఉపయోగం లేదు. అని రామయ్య మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి మౌనంగా ఉన్నావు? నేనే దొంగతనంగా నీ డబ్బు తీసుకుని నా భార్యకు నగలు చేయించానా నీ అభిప్రాయం? అప్పుడు రామయ్య చాలా వినయంగా ఇలా అంటాడు. అదేమిటి రాజయ్య, నేను నిన్ను అనుమానిస్తానో చెప్పు. నేనే సరిగా వెతికుండను. అయినా ఆ రోజు మనం డబ్బులు రాత్రిపూట పెట్టాము కాబట్టి ఈ రోజు రాత్రికి వెళ్ళి వెతుకుదాం. అప్పుడు దొరకవచ్చు. అసలు విషయం ఏమిటంటే, నేను కాశీ నుండి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు నాకు అక్కడ 10,000 రూపాయలు డబ్బులు దొరికాయి. ఆ డబ్బులు కూడా మళ్ళీ అక్కడే దాచిపెడదాము అనుకున్నాను. ఎందుకంటే మా ఆవిడికి ఆరోగ్యం బాగుంటే తిరుపతి వస్తాను అని మొక్కుకుంది. రేపే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. రాత్రికి నేను వస్తాను. ఇద్దరం వెళ్ళి ఆ డబ్బును చూసి నమ్మకం కుదిరాక ఈ డబ్బును కూడా దాచిపెడదాం అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలుసుకుని రాజయ్య తన భార్యతో ఇలా అన్నాడు. లేలా, నువ్వు చెప్పినట్టు చేశాను. నా కొంప మునిగింది. ఆ రామయ్యకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. నీ కొంప మునగలేదు, అతనికి నీ మీద అనుమానమూ రాలేదు. మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నువ్వు వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. నా నగలు మొత్తం తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మూట కట్టి ఆ మర్రి చెట్టు త్వరలో పెట్టు. అది చూడగానే అతనికి ఎటువంటి అనుమానం రాదు. తన దగ్గరున్న 10,000 రూపాయలు కూడా అక్కడ పెడతాడు. తర్వాత మొత్తం డబ్బు నువ్వు తీసుకొచ్చేసాయి. ఊరికనే 10,000 వస్తాయి అనగానే రాజయ్య కూడా ఆ డబ్బు మీద ఆశ పుట్టింది. నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉందే. సరే, అలాగే చేస్తాను అని చెప్పి తన భార్య నగలు మొత్తం తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం ఏమీ ఎరగనట్టు మర్రి చెట్టు తొర్రలో పెట్టి ఇంటికొచ్చేశాడు. బాగా పొద్దుపోయినా రామయ్య రాజయ్య ఇంటికి రాకపోవడంతో తన భార్యతో రాజయ్య ఇలా అంటున్నాడు. ఎంత రాత్రి అవుతున్నా రామయ్య ఇంకా రాడంటే? ఒకవేళ పడుకొని నిద్రపోయాడేమోనండి. ఓసారి నువ్వే వెళ్ళి పిలవచ్చు కదా. తను అలా చెప్పడంతో రాజయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. నిద్రపోతున్న రామయ్యను లేపి ఇలా అడిగాడు. ఏంటి రామయ్య, చెట్టు దగ్గరికి వెళ్ళి డబ్బు దాచిపెడతా ఉన్నావు కదా, ఎంతసేపటికి రావే? ఓ అదా, అసలు విషయం నీకు చెప్పనే లేదు కదూ. ఆ 10,000 దొరికిన డబ్బు కాబట్టి మన దగ్గర ఉండకూడదు. దేవుడి హుండీలోనే వేసేద్దాం. పరాయి వాళ్ల సొమ్ము మనకెందుకు అని నా భార్య చెప్పింది. అందుకని ఆ డబ్బు రేపు మాతో పాటే తీసుకుని వెళ్తాం. ఇక చెట్టు వద్ద ఉంచిన సొమ్ము రేపెళ్ళి వెతుకుదాం. హా, ఇప్పుడు బాగా నిద్రొస్తుంది అన్నాడు రామయ్య. ఆ మాటతో రాజయ్యకు కోపం వచ్చింది. వెంటనే నేరుగా చెట్టు వద్దకు వెళ్లి తాను దాచిన డబ్బు మూట తీసుకుని ఇంటికొచ్చి భార్య లీలకు జరిగింది మొత్తం చెప్పాడు. అవునా, అంత మోసం చేశాడా నీ స్నేహితుడు? నమ్మక ద్రోహి. ఇంతకీ నువ్వు చెట్టు దగ్గర పెట్టిన మన డబ్బులు తెచ్చావా లేదా? అదెలా వదులుతాను? నేనంత అమాయకంగా కనిపిస్తున్నానా నీకు? అంటూ తాను తెచ్చిన మూట తీసి భార్యకిచ్చాడు. ఆమె ఆత్రంగా మూట విప్పగానే అందులో నుండి ఒక తేలు బయటకొచ్చి లీలావతిని కుట్టింది.
ఆ తేలును తరమబోయి రాజయ్య కూడా దాని చేత కుట్టించుకున్నాడు. లీలా బాధ భరించలేక పెద్దగా అరవబోతూ ఉంటే అరవకే, ఎవరైనా వస్తారు. ఏం జరిగింది అంటే జరిగింది మొత్తం చెప్పాలి. అప్పుడు ఊళ్ళో పరువు పోతుంది. పాపం రాజయ్య లీల రాత్రంతా బాధపరించారు. ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా లేదు. ఉదయాన్నే రామయ్య రాజయ్య ఇంటికొచ్చాడు. రాజయ్య, నేను తిరుపతి వెళ్తున్నాను. నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఇంతకీ నీ డబ్బు విషయం ఏం చేశావు? ఆ డబ్బును దొంగ దెయ్యాలు తీసుకుని ఉంటాయి. ఆ చెట్టు మీద ఉన్న తేళ్లు ఆ దెయ్యాలను కుట్టి చంపుతాయి. నువ్వు మాత్రం ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పింది నా భార్య. అందుకే ఇక నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు అన్నాడు రామయ్య. నిన్న సాయంత్రం వెళ్ళి డబ్బు తీసుకుని అక్కడ తేళ్ల మూట కట్టి పెట్టావని నాకు తెలుసు. అనుకున్నాడు మనసులో. కాని బయటికేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు తేలు కుట్టిన దొంగ. విద్యానగరం అనే ఊరిలో మంగమ్మ అని ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి ఒక మనవడు ఉన్నాడు. వాడి పేరు వివేకం. ఒకరోజు మంగమ్మ ఇంటికి ఊరి పెద్ద సాంబయ్య వచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. బామ్మ, నిన్ను ఈ పాట మొత్తం రాయమని చెప్పాను కదా, సగమే రాసి ఆపేసేవేమిటి? నీకు చదువు చెప్పడం నా వల్ల కాదు. ఇంత బద్ధకం ఏమిటి నీకు? 4 రోజుల్లో కాటికి పోయేదాన్ని. నేనిప్పుడు ఈ పాఠాలు నేర్చుకుని సర్కారీ నౌకరి చెయ్యాలా ఏంటి? నాకెందుకురా ఈ చదువు? ఇదిగో పట్టుకో నీ పలకా బలపం. వెళ్ళి బెండకాయలు కొయ్యాలి. ఊళ్ళో వాళ్ళు కూరగాయలు కొచ్చే సమయమైంది. బాగుంది మంగమ్మ నీ పద్ధతి. ఏం చక్కా నీ మనవడు నీకు చదువు నేర్పిస్తుంటే నేర్చుకోకుండా బెండకాయలు వంకాయలు అని వాడి మీద కోపడతావే? ఏం చేయమంటారు బాబు? ఒక్కగానొక్క కొడుకు అని గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే వాడు కొడుకును కని నాకప్పచెప్పి వాళ్లేమో కైలాసానికి వెళ్ళిపోయారు. కొంచెం కూడా కనికరం లేదు ఆ దేవుడికి నా మీద. మా ఆయన బ్రతుకున్నన్ని రోజులు తాగి తాగి ఉన్న ఆస్తులన్నీ కాజేశాడు. వీడి కోసమే బ్రతుకుతున్నాను. కానీ వీడికో బ్రతుకు తెరువు చూపించకుండా పోతానేమో అని నా భయం. వాడి గురించి నువ్వేమీ భయపడక్కర్లేదు మంగమ్మ. వాడు చాలా తెలివిగలవాడు, చక్కగా చదువుకుంటాడు. నీకు మన ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తాడు చూడు. సరే, ఇంతకీ కూరగాయలు ఏమున్నాయి? అయ్యా, బెండకాయలు వంకాయలు కూరగాయలున్నాయ్యా. సరే, అన్ని రకాలు కొంచెం ఇవ్వు. అవును, కొడుకు రకరకాల వ్యాపారాలు ఏవో చేశాడు కదా, అప్పుడు డబ్బులు ఏమీ మిగల్చలేదా? రూపాయి డబ్బులు కానీ మిగల్చలేదయ్యా. వాడు చనిపోయే నాటికి కొంచెం అప్పులుంటే నా బంగారం అమ్మి అప్పులు తీర్చాను. ఈ స్థలంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక ఆ పాకలోనే ఉంటూ ఈ మిగిలిన స్థలంలో కూరగాయలు పండించుకుంటున్నాను. అన్నీ కలిసొస్తాయిలే. ఆ దేవుడు అనుగ్రహం ఉంటుంది. దేనికైనా సమయం రావాలి. ఇంతలో అక్కడికి మంగమ్మ ఇంటి పక్కన ఉన్న కోటయ్య వచ్చాడు. నమస్కారం సాంబయ్య గారు, ఎలా ఉన్నారు? ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏముందండి, ఇంట్లో వాళ్ళు కూరగాయలు తెమ్మన్నారు. అది కూడా ఈ మంగమ్మ దగ్గరే తీసుకురమ్మన్నారు. ఈవిడైతే ఏ పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో ఈ కూరగాయలు పండిస్తుంది. అందుకే ఏమని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. మంగమ్మ గుడిసె పక్కన ఉన్న పెద్ద బంగ్లాను చూస్తూ, మొత్తానికి బాగా చక్కగా కట్టారండి మీ ఇల్లు. ఏమాత్రం ఖర్చు వచ్చింది ఏమిటి? కష్టపడి సంపాదించింది అంతా ఈ ఇంటి కోసమే ఖర్చు అయింది. కానీ ఏం లాభంలేండి. బొమ్మరిల్లు లాంటి ఇల్లు కట్టుకున్నాను, కానీ పక్కనే ఉన్న ఈ పెంట కుప్పను మాత్రం తొలగించలేకపోతున్నా అన్నాడు. మంగమ్మ గుడిసెవైపు చూస్తూ, ఏం కోటయ్యా, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు తినేది ఆ 4 ముద్దల అన్నమే. పూరి గుడిసెలో ఉన్నా నేను తినేది ఆ 4 ముద్దల అన్నమే. అన్నం తినే మనిషిలాగా మాట్లాడు. చూశారా ఈ ముసల్దాని అహంకారం? నన్ను పట్టుకొని ఎన్ని మాటలు ఉంటుందో. మా నాయనమ్మకు సరిగా మాట్లాడడం చేతకాదు కోటయ్య గారు.
ఏమీ అనుకోకండి. నేనైతే ఇంకో 2 మాటలు ఎక్కువ అనేవాణ్ణి. ఆ మాటకు ఎంతో కోపం వచ్చింది కోటయ్యకి. పళ్ళు కొరుకుతూ, అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను మీతో మాటలు పడాలా? వేలిడంత లేవు, మీకు ఇంత అహంకారమా? చూశారా సాంబయ్య గారు, ఇలాగేనా పిల్లల్ని పెంచేది? ఉన్నన్ని రోజులు ఈ ముసలిది దాని మొగుణ్ణి రాచి రంపాన పెట్టింది. వాడు తాగి తాగి చచ్చాడు. ఏదో వ్యాపారం చేసి పైకి వద్దామనుకున్న కొడుకుని నానా మాటలు అని ఏమీ చేయకుండా చేసింది. ఆ బాధతో కొడుకు కోడలు కూడా చచ్చారు. అయినా ఈ ముసలిదానికి పొగరు తగ్గలేదు. ఇప్పుడు వీణ్ణి కూడా దానిలాగే ఊరందరి మీద నోరు వేసుకుని పడిపోయేలా పెంచుతుంది. కోటయ్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఎంత తక్కువ మాట్లాడితే మనిషికి అంత గౌరవం. ఆ ముసలి కదా అని దాని మీద జాలి చూపించకండి. ఆమె నిజ స్వరూపం తెలిస్తే అసహించుకుంటారు. ఏమిటో అసహించుకునే అంత నిజస్వరూపం ఈ ఊళ్ళో వాళ్ళెవరికీ తెలియంది, నీకు మాత్రమే తెలిసిందే. నేను నీలాగా ఊర్లో రైతులు నోరు కొట్టి సంపాదించలేదు. నా కాళ్ల మీద నేను కష్టపడి బతుకుతున్నాను. పక్కవాళ్ళు ఎదుగుతుంటే చూడలేని నీ కుళ్ళుపోతుతనమే నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందే ముసలిదానా. నేను ఊళ్ళో ఉన్న నోరు కొట్టి సంపాదించలేదే. నా అదృష్టం బాగుంది, పట్టిందల్లా బంగారం అయింది. ఈరోజు 4 రూపాయలు కూడబెట్టుకోగలిగాను. ఓహో, మాకు బాగా తెలుసు నువ్వు ఏమాత్రం కూడబెట్టావు, ఎలా కూడబెట్టావు అని. నీ గురించి తెలియని వాళ్లకు చెప్పు నీ పెట్ట కథలు. ఆ ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసే నేను ఎలాంటి వాడిని, నువ్వు ఎలాంటి దానివి అని. ఆగండి ఆగండి, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరిద్దరూ ఏదో విషయం మనసులో పెట్టుకుని అది బయట పెట్టకుండా ఇలా తిట్టుకుంటున్నారు. నేను చెప్పింది నిజమేనా? సాంబయ్య గారు, ఈ కోటయ్యకి నా ఇంటి స్థలం మీద కన్ను పడింది. నా బంగ్లా పక్కన నీ పూరి గుడిసె చూడ్డానికి బాగాలేదు, నీ స్థలం నాకు అమ్ము అన్నాడు. నాకంటూ ఉన్నది అదొక్కటి. దాన్ని కూడా అమ్మేస్తే నా మనవడికి నిలువ నీడ కూడా ఉండదు అని నేనమ్మను అని చెప్పాను. అప్పట్నుంచి నా మీద పగ పెంచుకుని చీటికి మాటికి ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నాడు. నువ్వు నాకు ఈరోజు కొత్తగా అమ్మటం ఏంటి? నీ కొడుకు ఎప్పుడో నాకు ఈ స్థలం రాసిచ్చాడు. నా దగ్గర తీసుకున్న డబ్బుతోనే వాడు వ్యాపారాలు మొదలుపెట్టాడు. వాడి రాత బాగోలేక ఆ డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి వాడే పోయాడు. కానీ నువ్వు మాత్రం ఈ స్థలం నాకు అప్పచెప్పకుండా మొండికేసి నన్ను చెడ్డవాడి కింద ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తున్నావు. పోనీలే ముసలిదానివని ఊరుకుంటున్నాను. కాకపోతే జుట్టు పట్టి బయటకు ఇచ్చి ఎప్పుడో ఆక్రమించుకునేవాడిని. ఏంటి, ఈ స్థలం నా కొడుకు నీకమ్మేశాడా? స్థలం కాగితాలు నీ దగ్గర పెట్టి డబ్బులు తీసుకున్న మాట నిజం. కాని నేను నీకు నా బంగారం అమ్మి ఆ నా పైసలతో సహా కట్టేశాను. నువ్వే నాకు ఇంటి కాగితాలివ్వకుండా నన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నావు. ఏదో ఒకరోజు ఈ విషయం ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్దామని నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వే సాంబయ్య గారి ముందు ఈ విషయాన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. నువ్వు నాకు డబ్బులు కట్టుంటే నీ కాగితాలు నీకెందుకు తిరిగివ్వను? ఒకవేళ నేను ఇవ్వకపోయినా చూస్తూ ఊరుకునే రకమా నువ్వు? ఆగండి ఆగండి, మీరు ఇలా మాట మీద మాట మాట్లాడుకుంటూ పోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఒక పని చేయండి, సాయంత్రం పంచాయతీ పెడతాను. ఆమె కొడుకు రాసిచ్చిన పత్రాలు పట్టుకుని నువ్వు రా. అమ్మా మంగమ్మ, నువ్వు అతనికి డబ్బులు ఇచ్చినట్టు నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? నాకు అన్ని తెలివితేటలు లేక ఈ కోటయ్య చేతిలో ఇరుక్కుపోయాను సాంబయ్య గారు. అసలు మొత్తం కట్టేశాను, కొంత వడ్డీ మాత్రం ఇవ్వాల్సింది. ఆ వడ్డీ కూడా ఇచ్చాక నీ పత్రాలు నీకు తిరిగిస్తాను అన్నాడు. ఆ మాయ మాటలు నమ్మి నేను కూడా ఊరుకున్నాను. తప్పు చేసావు మంగమ్మ. ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం ఊళ్ళో ఒక పెద్ద మనిషిని పక్కన పెట్టుకోవాలి కదా. అలా బుద్ధి చెప్పండి ముసలిదానికి. ఆ రోజు డబ్బు తీసుకునేటప్పుడు తీయగా మాటలు చెప్పాడు ఈమె కొడుకు. ఈరోజు నన్ను తప్పుడోడిలాగా చూపిస్తుంది ఈవిడగారు. సరే, ఈ గోల ఎందుకు కోటయ్య? నీ దగ్గర ఆ పత్రాలు ఉన్నాయన్నావు కదా, సాయంత్రం పంచాయతీకి తీసుకొచ్చి చూపెట్టు. మీ గొడవ సంగతి ఏంటో చూద్దాం. తీసుకొస్తాను, నాకేం భయం.
ఆ రోజు ఈ ముసలిది కూడా వేలిముద్రలు వేసింది. ఆ పత్రాలు కూడా తీసుకొస్తాను. ఏంటి, నేను వేలిముద్రలు వేశానా? అసలు నా కొడుకు నీ దగ్గర పత్రాలు పెట్టి డబ్బు తీసుకున్న విషయమే నాకు తెలీదు. వాడి చివరి రోజుల్లో మంచం మీద ఉన్నప్పుడు చెప్పాడు నాకు నీ దగ్గర డబ్బు తీసుకున్న విషయం. అదేమిటి, నీకు తెలియకుండానే నీ కొడుకు ఈ స్థలాన్ని కోటయ్య దగ్గర తాకట్టు పెట్టాడా? అవునండి, అదే జరిగింది. వాడంటే ఏదో నాకు భయపడి చేశాడు. అంత డబ్బు అప్పుగా ఇస్తున్న ఈ కోటయ్య అయినా నాకు చెప్పాలి కదా. డబ్బిచ్చే రోజు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. వాడికి ఆరోగ్యం బాగాలేదని తెలియగానే వచ్చి నా ఇంటి మీద పడ్డాడు. అప్పు కడతారా కట్టరా అని. ఊర్లో పరువు పోకూడదని నా బంగారం అమ్మి ఇతనికి డబ్బు కట్టాను. ఇప్పుడేమో ఇలా అడ్డం తిరుగుతున్నాడు. ఏమిటి కోటయ్య ఇది? ఏదో తిరకాసులా ఉంది. ఇందులో తిరకాసేమీ లేదండి. సాయంత్రం నేను కాగితాలు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అప్పుడు మీరే తేల్చండి. అని చెప్పి కోటయ్య చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటి మంగమ్మ, ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా? ఇప్పుడు అతను కాగితాలు చూపించి స్థలం నాది అంటే నువ్వేం చేస్తావు? ఆ కోటయ్య ఇంతకు తెగిస్తాడని నేను ఊహించలేదు బాబు. ఉన్న ఈ ఒక్క ఆధారం పోతే నా మనవడి గతి ఏం కాను. మీరే కొంచెం చూసి నాకు న్యాయం చెప్పాలి. నేను మాత్రం ఏం చెయ్యగలను? సాక్ష్యాలు అన్నీ అతనికి అనుకూలంగా ఉంటేను నోటి మాట చెల్లదు కదా. అందుకే ప్రతిదానికి నోటు రాసుకోవాలి. అంటే నా స్థలం పోయినట్టేనా సాంబయ్య గారు? సాయంత్రం దాకా చూద్దాం ఆ పత్రాల్లో ఏం రాసి ఉందో. అని చెప్పి కూరగాయలు తీసుకుని సాంబయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాపం మంగమ్మ మనమండి చూస్తూ ఎంతో బాధపడింది. ఏమిటి నాయనా నీ పరిస్థితి ఎలా అయింది? ఈ ఇంటి స్థలమైనా నీ పేరు మీద రాసి చచ్చిపోదామనుకున్నాను. అది కూడా నీకు దక్కేలా లేదు. దేవుడా, ఎందుకు నాయనా మా మీద ఇంత కక్ష కట్టావు అని ఏడ్చేసింది. నాయనమ్మ, ఏడవకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అన్యాయం ఎంత బలమైనది అయినా గెలిచేది మాత్రం న్యాయమే అని మా పంతులు గారు చెప్పారు. అలా మంగమ్మను ఓదార్చాడు వివేకం. ఊరి మధ్యలో చెట్టు కింద సాంబయ్య నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు. మంగమ్మ మనవడితో అక్కడికొచ్చింది. కోటయ్య ఇంకా రాలేదు. పంచాయతీ విషయం మర్చిపోయాడా ఏమిటి? ఇంతలో కోటయ్య కొన్ని కాగితాలు పట్టుకొని అక్కడికి వస్తూ, అదెలా మర్చిపోతాను? ఇదిగోండి, వీళ్ళు నాకు స్థలం అమ్మినట్టు రాసిన విల్లు. బాగా చూడండి. మంగమ్మ కొడుకు సంతకాలు, మంగమ్మ వేసిన వేలిముద్రలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు ఇవ్వండి అని చెప్పి మంగమ్మ వైపు చూసి, ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను. ఇక నువ్వు మూటముల్లా సర్దుకో అన్నాడు వెటకారంగా. మంగమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాంబయ్య మరికొందరు కోటయ్య ఇచ్చిన కాగితాలన్నీ చూశారు. మంగమ్మ, మీరు ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఇందులో ఉంది. అప్పు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే స్థలం తీసుకోమని కూడా రాసి ఉంది. నీ కొడుకు సంతకాలు ఉన్నాయి. నువ్వు వేసిన వేలుముద్రలు ఉన్నాయి. అయ్యా, నా కొడుకు డబ్బు తీసుకున్నాడు, అదే నిజమే. కాని నేనప్పుడు లేను. అయినా సరే అప్పు తిరిగిచ్చేశాను కదా, కొంచెం వడ్డీ మాత్రం ఇవ్వాల్సిందే. అలా అని నీ దగ్గర సాక్ష్యం లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మీరే ఆలోచించి నాకు అన్యాయం జరగకుండా చూడండి. ఈ కోటయ్య ఎంత మోసగాడు మీకు తెలియంది కాదు. ఎవరు మోసగాళ్ళో ఇప్పుడు తేలిపోయింది కదా. నువ్వు నీ కొడుకు కలిసి నన్ను మోసం చేయాలని చూశారు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. కోటయ్య, నువ్వు ఊరుకో, నేను మాట్లాడుతున్నాను కదా. సాంబయ్య గారు, తమరు అనుమతిస్తే నేను మాట్లాడొచ్చా? భేషుగ్గా మాట్లాడబోయి, సమస్య నీదే కదా. ఆ కాగితాల్లో చనిపోయిన మా నాన్నగారు సంతకాలు, మా నాయనమ్మ వేలిముద్రలు ఉన్నాయని కదూ చెప్పారు మీరు? అవును, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు. కోటయ్య దగ్గర అప్పు తీసుకొని 3 సంవత్సరాలు అయింది. అవును, ఈ రోజుకి 3 సంవత్సరాల 4 నెలలు. అయ్యా, మా తాతగారు చనిపోయి 4 సంవత్సరాలైంది. అప్పుడు మాకు ఉన్న ఎకరం పొలం అమ్మడం జరిగింది. అవును, ఆ పొలం కొన్నది కూడా నేనే.
వీళ్ళ నాన్న చేసిన అప్పుకి వీళ్ళ తాత చావుకి సంబంధం ఏమిటి? చిన్నపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు. సంబంధం ఉంది కోటయ్య గారు. ఇవన్నీ జరిగినప్పుడు నేను చిన్నపిల్లాన్నే, కాని సాక్ష్యాలు పెద్దవి, బలమైనవి. కాస్త ఓపిగ్గా నేను చెప్పేది వినండి. సాంబయ్య గారు, జరిగింది మొత్తం మా నాయనమ్మ నాకు చెప్పింది. అందుకే ఇలా మాట్లాడుతున్నా. మీరు మా పొలం కొన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు అందరూ అంగీకరించినట్టు రాయించుకుని ఉంటారు కదా? అవును, అప్పుడు మీ నాయనమ్మ, మీ నాన్న, మీ అమ్మ కూడా ఉంది. అందరూ సంతకాలు ఉన్నాయి. ఇక్కడే ఉంది విషయం మొత్తం. కొంచెం మీరు ఆ పత్రాలు ఇక్కడికి తెప్పించగలరా? సాంబయ్య ఇంటికి అక్కడ ఉన్న తన మనిషిని పంపి పత్రాలు తెప్పించాడు. వివేకం 2 పత్రాలను దగ్గరగా పెట్టి, అందరూ బాగా చూడండి. కోటయ్య చేసిన మోసం తెలుస్తుంది. అతను సృష్టించిన దొంగ కాగితాలు ఇవి. అదెలా చెప్పావు? ఇది దొంగ కాగితాలు అని రుజువేది? సాంబయ్య గారు, మా నాయనమ్మ చదువుకోలేదు. వేలిముద్ర వేసేది. కానీ అది ఒకప్పుడు 4 ఏళ్ల ముందు మీకు పొలం అమ్మినప్పుడు మా నాయనమ్మ ఇక్కడ సంతకం చేసింది. అంటే అప్పటికే ఆవిడకి తన పేరు రాయడం వచ్చు. కానీ 3 ఏళ్ల క్రితం ఈ కోటయ్య దగ్గర అప్పు చేసినప్పుడు వేలిముద్ర ఎందుకు వేసింది? వివేకం అడిగిన ఈ ప్రశ్న ఊరి పెద్దలని ఆలోచించేలా చేసింది. కోటయ్య బిక్కమొహం వేశాడు. అవును కోటయ్య, నేను పొలం కొనేటప్పుడు మంగమ్మ సంతకం చేసింది. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను అడిగాను కూడా. నా కోడలు, నా మనవడు కలిసి నాకు సంతకం నేర్పారు అని చెప్పింది. మరి నీ దగ్గర ఎందుకు వేలిముద్ర వేసింది? అది అప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో మర్చిపోయి ఉంటుంది. హా, మర్చిపోవడానికి, నీలాంటి దొంగలు ఎత్తుకుపోవడానికి అది డబ్బు, బంగారము కాదు కోటయ్య, విద్య. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు. భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విద్యాధనమును విశ్వవర్ధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల. పాపం, ఈ పద్యం కోటయ్య గారు మర్చిపోయినట్టున్నారు. ఈ పద్యం యొక్క తాత్పర్యం కూడా వివరించమంటావా కోటయ్య? ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అంటారు. ఈ కోటయ్యకి మీరు ఎన్ని చెప్పినా అతను బుద్ధి మారదు. అది కుక్క తోక మాదిరి. మంగమ్మ కష్టాల్లో ఉండి నా దగ్గరకు వచ్చింది. ఈ బంగారం అమ్మి కోటయ్యకి డబ్బులు కట్టి నా ఇంటి స్థలం కాపాడుకోవాలి అని నాకు చెప్పింది. శభాష్రా వివేకం, మాకు ఎవ్వరికీ రాని ఆలోచన నీకు వచ్చింది. ఎంతైనా ఈ తరం కుర్రాళ్ళు ఆలోచనలో వేరు. అదిరా చదువు మహిమ. ఒక్క దెబ్బతో కోటయ్య మోసాన్ని కళ్ళ కట్టినట్టు బయటపెట్టావు.